ఇప్పుడు మీరు అడిగిన రైతు బంధు సంబంధించి కూడా ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 1 ఎకర్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కంప్లీట్ కూడా చేశాం. 2 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం, ఆ తర్వాత 5 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం. అట్లా ఫేజ్డ్ మేనర్గా చేసుకుని పోతున్నాం. ఏం చేసి అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు, వాళ్ళ అవసరాలు మినిమం నెసెసిటీస్ని వాటన్నిటిని చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు కూడా తయారు చేసి ముందు తీసుకొని పోతాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆల్సో. ఏది దాయం చెప్ విల్ ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ రిసోర్స్. ఎక్కువ సీట్లు గెలవటం కోసమే మేము డెఫినెట్గా ఆశిస్తాం, ఆలోచన చేస్తాం, దాన్ని కూడా చేస్తాం. బాగుంటాయి. 12 నుంచి 15 సీట్ల మధ్యలో మేము ప్లాన్ చేసుకుని ముందు అదే అన్నా. ఇప్పుడు ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళలానే హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు, ఎవరికి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు, ఇల్లు మేము 3 ఎకరాలు ఎగ్గొట్టినట్టు వీళ్ళు కూడా ఈ ఎగ్గొడితే బాగుండు, ఎవరికి ఉద్యోగం వేయకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తూ ఉంటాయి. ఎవడైనా 4 రోజులు కూడా కాలేదు గవర్నమెంట్, వి విష్ ద గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ఆల్ ది స్కీమ్స్ అని ఎవరైనా చెప్తారు. వీళ్ళేంది చేయరు, 420 4 రోజులు ఏం అయిపోయింది ఏంది. సో వాళ్ళ కోరికలు ఏం మేము నిజం చేయం, మేము డెఫినెట్గా అమలు చేస్తాం. చెప్పాము కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, తెలియజెప్తాం.